ఐఐటిలో చేరాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక కలగానే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే జేఈఈ రాయందే, అందులో స్కోర్ రానిదే మనం ఐఐటిలో ఎలిజిబుల్ కావు. సో ఇక్కడ ఏంటంటే అలా ఆస్పైరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐఐటిలో చదువుకునే అవకాశం కేవలం ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ అంటే మన జేకేఎల్యూ యూనివర్సిటీయే. ఎస్, సో ఇక్కడ ఉన్న సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందంట. దీని ద్వారా 2 years మనం ఈ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years అంటే 3rd, 4th ఇయర్స్ వచ్చేసరికి కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ లో చదువుకునే అవకాశం ఉంటుందంట. మరి దీని గురించి అండ్ ఈ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏమిటి అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇందులో ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బోర్డు అనే విషయాలు అయితే నేను మీకు తెలియజేసేస్తాను. ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ ఐఐటిఎస్కి వెళ్ళి స్టూడెంట్స్ ఐఐటి క్లాస్ రూమ్లో కూర్చొని ఐఐటిఎన్స్తో పాటు కూర్చొని చదువుకునే అవకాశం మనకి జేకే లక్ష్మీపతి వస్తుంది. ఆగండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అంటే ఐఐటి చదువుకోవచ్చు ఎవరన్నా కూడా, ఐఐటిలో బీటెక్ చదువుకోవచ్చు. మరి జేఈ రాకుండా ఐఐటిఎన్స్ తో కలిపి కూర్చొని చదువుకోవడం అనేది అర్థం కావట్లేదు. మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వచ్చేసరికి academic collaborations ki it is not internship or it is not training. India's one and only university having the IIT academic collaboration. ఓకే, అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ లేదు, ఇక్కడ ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేదు మేడం. ఓన్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఓకే, సో ఇది ఎలా అంటారు? అకాడమిక్ కొలాబరేషన్ అన్నారు, కొంచెం దీనికి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటీస్ లైక్ 7 IITs తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 IITs తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ కూడా మనకు టైఅప్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని నేషనల్ లెవెల్లో ఎవరు మన యూనివర్సిటీకి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడాను దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ ఐఐటి బీటెక్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది. అండ్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. ఆ బీటెక్ చదువుకుని అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్లో వీళ్ళని సపరేట్ చేసేది ట్రాన్స్క్రిప్ట్. అంటే హయ్యర్ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటివంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఐఐటి ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి మీరు జాబ్స్కి వెళ్ళినా ఆర్ మన యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయినా కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ స్టూడెంట్స్.